మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. తెలుగు భాష దినోత్సవం గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మ కలిసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మ అన్నారు. తెలుగు భాషపై ఎంతో మక్కువ ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తెలుగు జాతి కొరకు తెలుగుదేశం పార్టీని ఆవిష్కరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓ జి రవీందర్, ఫోరం ఫర్ బెటర్ పార్లమెంట్ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇద్దరు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 29వ తారీఖున మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. 1863వ సంవత్సరంలో జన్మించినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి ప్రాంతంలో జన్మించి 1863 అంటే బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మనందరం దాస శృంఖలాల్లో జీవిస్తున్న సమయాన మనందరి భాషలో కూడా సంస్కృత పటాటోపం, సంస్కృత ప్రభావం, సంస్కృత పాండిత్యం ఇవన్నీ రాజ్యం వెళ్తున్న రోజుల్లో కవి అంటే సంస్కృత పదాలు వాడి గంభీరమైన శబ్దాలతో రాస్తేనే కవిత్వం. అది వచనమైన, పద్యమైన, ఏదైనా అన్య దేశాకోస పదాలు అంటే సంస్కృతం అనే దాంట్లో ఉంటేనే గొప్ప పాండిత్యం ఉన్నట్టు అనేటువంటి రాజమేళ శాసనాన్ని చదువుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మీకున్న అవ్యాజమైన బాపట్ల పైన ఉన్న ప్రేమతోటి మాకు కూడా మీరు ప్రేమ కలిగించారు బాపట్లలో. సో నేను ఒక 3వ వరుస క్రమంలో 3వ కలెక్టర్ గా ఇక్కడికి వచ్చినందుకు, తెలుగు భాష మీద చాలా అభిమానం ఉన్నందుకు ఒక గీతాన్ని ఏదైనా మేమే స్పాన్సర్ చేసి ఖర్చు మేమే పిలిచి చేసుకోవటం, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలు వేసి మన బాపట్ల, మన తెలుగు భాష, మన తెలుగు జాతి అంటూ ఇప్పుడు కలెక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన కలెక్టర్ గారు కాబట్టి బాగా లోతుగా కూడా పరిశీలన చేసినట్టున్నారు. అంటున్నారు, పద్యం అంటున్నారు, గురించి రాళ్ళు కూడా తెలిసిన వ్యక్తి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునేందుకు. కానీ ఒక మంచి ఆలోచన చేశారు. బాపట్ల మీద ఒక అద్భుతమైన పాటను మనం తయారు చేసుకోవాలి. ఆయన మాట చెబుతా ఉంటే నాకైతే ఒళ్ళు ఊటకొచ్చిందండి.